పాలస్తీనాలోని గాజాలో చొచ్చుకుపోతుంటే గాజాలో ఉన్నటువంటి ఖాన్ యూనిస్ ప్రాంతంలో పెద్ద ఎత్తున దాడులకు దిగుతున్నటువంటి ఇజ్రాయెల్కి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. బుల్డోజర్లు అట్లాగే ఇతర వాహనాలతో వెళ్తున్నటువంటి కాన్వాయ్ మీదన మెరుపు దాడి చేసింది హమాస్ తీవ్రవాద సంస్థ. దాదాపుగా 18-20 మంది కలిసి చేసినటువంటి దాడిలో అల్కస్సం బ్రిగేడ్స్ చేసినటువంటి దాడి పాలస్తీనియన్ ఫైటర్స్ అని చెప్తున్నారు వాళ్ళు. ఇజ్రాయలీ ట్యాంక్స్ మీద చేసినటువంటి దాడితో బుల్డోజర్లతో పాటుగా కొంతమంది సైనికులు కూడా చనిపోయారు. క్లోజ్ రేంజ్లో దాడి చేశామంటూ కొంత వీడియోని రిలీజ్ చేసింది. అందులో చనిపోతున్న ఇజ్రాయెల్ సైనికులు కనబడలేదు, కానీ వాళ్ళ మీద దాడి చేస్తుంటాం, వాళ్ళు రిటాలియేషన్ అటాక్ చేస్తుంటాం మాత్రం కనిపించింది. తాము చేస్తున్న దాడులే తప్పించి తమ వాళ్ళు చనిపోయింది ఎంత అన్నది ఈ రోజు వరకు కూడా హమాస్ తీవ్రవాదులు బయట పెట్టట్లేదు. వేలాది మంది చనిపోయారని ఇజ్రాయెల్ చెప్తోంది. అదే సందర్భంలో ఇజ్రాయెల్కి సంబంధించి 140 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్ కూడా అంగీకరిస్తోంది.